పర్వతున్నర మేడే కూడా వస్తా ఉన్నారు వరపాలం దూరం వెళ్ళిపోతున్నారు దూరం వెళ్తా ఉన్నారు రాపాలం దూరం వెళ్ళిపోతున్నారు వరపాలం తిరిగి వదనాలు పెడతామని తిరిగి దండాపీయం పెడుతున్నారు అమ్మ పార్వదేవి అమ్మని ఎందుకొని పిలిచిన వాని ఎప్పుడు వరకంగా అయ్యా పూడగారు అప్పుడు పార్వదేవి ఏమన్నా దాసి బిడ్డ కాల ఇవాళ ఈ రోజు లోపల చెప్పేది రామడ శివనందు పెట్టుర్రి కట్ట వరకల లోకాల శంకరుడు తవస్తు పట్టినాడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ పంచక్షర మంత్రం ఎప్పుడు చదువుతున్నాడు పట్టిన దవసులు దళరంగం వేసి దళలింగం వేసినాడా అదే ఇవాళ ఈ రోజు లోపల లోకాల శంకుడు గుడ్లకి వేసిన గొప్ప బియ్యం వంటి అన్నం ఏమిటి పిండి వాడు కొరుకుతున్నాడా ఎల్లరి గుడ్లకు తెచ్చిన కోపము రాజు బిడ్డల మీరు వాడు బతికి కానీ మొగలు అయితే రొట్టె చెదిరుకొని ఇక్కడనే మిమ్మల్ని బస్సు లోకాల శంకుడు ఇస్తున్నాడు అటువంటి ఆ యొక్క దాసులు దాయిపోయి దండం పెడుతురు అయ్యా లోకాల శంకర ఈ రోజు లోపల తల్లి పార్వదేవి అది పండుగ ఉన్నదా అని లోకాది పండుగ ఉన్నదా అని ఇలా కన్న తల్లి పార్వదేవి 12 రకాల అటువంటి పచ్చడి తయారు చేసింది మిమ్మల్ని రమ్మన్నది మమ్మల్ని దోరించిందని చెప్పంగా లోకాల శంకరు కిరకిర నవ్వుతున్నాడు అబ్బా పార్వదేవి ఇవాళ ఎన్ని రోజులు ఒక బంధవానికి వచ్చినా సరే దాసిలాగా మీది వెళ్ళిపోయి నేను వస్తానని అటువంటి ఆ యొక్క లోకాల శంకరుడు పట్టిన తవతుడు తల రంగం వేసుకోవాలి గంటానాదం సకన కడియ సంగమయ్యారు శంకునాదం సకన దేవ సంగమయ్యా అటువంటి గంటలు ముగలు అటువంటి దగ్గర పట్టుకోవాలి పార్వదేవి నేను వస్తున్నాను శంకరుడు బయలు వస్తున్నాడు శంకర గడియలో నా యొక్క భార్య పర్వ దగ్గరికి వెళ్ళిపోతాను ఎట్లా పెళ్ళిళ్ళు వస్తున్నాడు రామ రామ అడిగెళ్ళి చందమా ఎడబోతాయి
ఇప్పుడు పార్వతి ఇప్పుడు ఏనా వస్తున్నాడు ఈయన నా భార్య గురించి తెలుసుకోవాలి ఈయన నా భార్య గురించి తెలుసుకున్నట్టు అయితే మరి అందుకే అడిగైనా మగవానికి ఉండేది రూపాయి ప్రేమ రూపాయి ప్రేమ 4 భాగాలు వేసుకోవాలి చారాన ప్రేమ తల్లిదండ్రులు చారాన ప్రేమ చారాన ప్రేమ తోడబుట్టల మీద ఉంచాలి మిగిలిన చారాన ప్రేమ చూస్తే భార్య మీద ఉంచాలి లేకపోతే చేపలేసుకొని వెళ్ళిపోవాలి నేను వెళ్ళిపోయినా దగ్గరికి నేను వేయననుకో మన బతుకు వలసైపోతున్నాను ఆ లోకాల శంకరుడు కూర్చున్నాడు శంకరుడు ఆ తల్లి పార్వతి అయ్యో నా భర్త వస్తున్నాడు అని ఎప్పుడైనా నా భర్త వేగిరన్నాడు అంటూ ఇలా కట్టడు ఇలా కట్టిన తర్వాత అక్కడ ఆగిపోయిండు ఇలా యొక్క భర్త దగ్గరికి పోతానని ఆ తల్లి పార్వతీదేవి మళ్ళీ కందమ్మ కత్తులు పన్నీరు పడమని ఒప్పుకోవాలి ఆ యొక్క పార్వతీదేవి భర్త ఉన్న వేడిగాడ ఓ దేవుడా అవి వెనుక శిర ముట్టిస్తాడు దూరం దూరం పోల్దారం వెనుకకు రమ్మ కొద్దిగా వెనుక గెట్టు ఇవాళ ఈ రోజు లోపల బాగా చిలకలాంటి మొక్కము చిన్న ముద్దు పుల్ల మాంసలాంటి మొక్కము కాయలు కొట్టిన మామిలోనే చిన్న వేయడమే బాగా ఇవాళ ఈ రోజు లోపల బాగా నిన్ను ఎవరికి ఏమన్నారు దేవి బెల్లం బెల్లం పెరుగు అందరు కూర్చోమని నిన్ను పాలివాడు మగవాడు ఇద్దరు చేతులు దొంగ దశమాలి ఎవడి నీకు వచ్చిన బాధ నాతో అప్పుడు పార్వతీదేవిరా కావాలంటే కళ్ళకు రంగులు చిలుకులు అయ్య బాగా ఇవాళ వీరోజు మన పాప కాళీ గర్భవాసం
ఇళ్ళకి ముగ్గులు పెడితే ముగ్గులు ముగ్గులు పడలేకపోయే మన గర్భవతం ఒక కొడుకు ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసి నవీన్ కాంబార్ ఇలా మనకు ఒక బిడ్డ ఉంటే మనకెంత సంబరం ఉండు నాదా, మనకెంత సంతోషం ఉండు. అదండి కొంచెం అంతే. ఓకే ఓకే అడబెట్టు. అవసరం ఉంటే చెప్తుంది, ఇప్పుడైతే ఏం అవసరం ఉండదు. లేకపోతే మణివంత బయట ఉన్నాయి మమ్మీ బాసలో తట్టారు పెడితే మిత్తి తీస్తాం లేట్ అవుతుంది మళ్ళా.